గతసారి మనం చాలా లోతైన విషయం మాట్లాడాం కదా, అన్నీ మారిపోతాయి, ఏదీ శాశ్వతం కాదు అని. అర్జునుడు ఆ రూపాన్ని చూసి నోరు మెదపలేకపోయాడు. అవునమ్మా, అన్నీ ఆ రూపంలో కలిసిపోతున్నాయని చెప్పావు. నాకు ఇంకా ఆ ఇమేజ్ గుర్తుంది. అర్జునుడికి భయం వేసింది కదా అమ్మా, అది చాలా పెద్ద రూపం అని చెప్పావు. భయం వేసింది, కాని అర్జునుడు ఒక పని చేశాడు. భయపడినా కూడా ఆ రూపాన్ని అర్థం చేసుకోవాలని అడిగాడు. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు మనం అక్కడ నుంచే మొదలుపెడదాం. అర్జునుడు కృష్ణుణ్ణి నేరుగా అడుగుతాడు, నువ్వు ఎవరివి? ఈ భయంకరమైన రూపంతో ఏం చెయ్యాలని వచ్చావు? ఆ శ్లోకం చూద్దాం. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద్ విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అర్జునుడు కృష్ణుడికి చేతులు జోడించి అడుగుతున్నాడు, ఓ దేవా, ఈ భయంకరమైన రూపంతో నువ్వు ఎవరివి? నీకు నమస్కారం, నన్ను క్షమించు, నీ గురించి తెలుసుకోవాలని ఉంది. నువ్వు ఏం చేయాలని వచ్చావో నాకు అర్థం కావటం లేదు. అంటే అర్జునుడికి కృష్ణుడు తెలుసు కదా నాన్న, మరి ఇప్పుడు ఎవరివి అని అడుగుతున్నాడేంటి? చాలా మంచి ప్రశ్నారో. కృష్ణుడు తెలుసు, కాని ఇప్పుడు కనిపిస్తున్న రూపం అర్జునుడు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అది అతనికి తెలిసిన కృష్ణుడు కాదు, అందుకే అడుగుతున్నాడు. ఏదైనా చాలా పెద్దగా, చాలా వేరేగా ఉంటే అర్థం కాదు కదా. అవును మీరా, మనకు అర్థం కాని దాన్ని చూసినప్పుడు రెండు పనులు చేయవచ్చు. భయపడి పారిపోవచ్చు, లేదా ధైర్యంగా అర్థం చేసుకోవాలని అడగవచ్చు. అర్జునుడు రెండో పని చేశాడు. తెలియని దాన్ని గురించి గౌరవంగా అడగడం, అది చాలా ముఖ్యమైన విషయం. అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవాలని కుతూహలంతో అడగడమే అసలైన తెలివి. అంటే తెలియదు అని చెప్పడం తప్పు కాదా? తప్పు కాదు, అది నిజాయితీ. తెలియదు అని అంగీకరించి అడగడం అర్జునుడు చేశాడు. అదే ధైర్యం. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఏం జవాబు చెప్పాడో. శ్రీ భగవాను వాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. కృష్ణుడు చెప్తున్నాడు, నేను కాలాన్ని, అన్ని లోకాలను మార్చే, అన్నింటినీ తనలోకి తీసుకునే శక్తిని. ఇక్కడ రెండు వైపులా నిలబడిన యోధులు, నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా వాళ్ళు ఇప్పటికే నా చేతిలో ఉన్నారు. కాలమంటే కృష్ణుడేనా? అంటే టైం అనేది ఒక శక్తి? అవునారో, కాల అంటే అలాంటి శక్తి. అన్నింటినీ మారుస్తుంది, అన్నింటినీ ముందుకు నెడుతుంది. చెట్టు పెరగడం, సీజన్స్ మారడం, మనం పెద్దవాళ్లం అవడం, ఇవన్నీ కాలశక్తే. అమ్మా, కృష్ణుడు అంటున్నాడు వాళ్ళు ఇప్పటికే అయిపోయారు అని. అది ఎందుకు? మీరా, కృష్ణుడు చెప్తున్నది చాలా లోతైన విషయం. మార్పు అనేది ఆగదు, అది జరగాల్సింది జరుగుతుంది. అందుకే అర్జునుడికి చెప్తున్నాడు, నువ్విక్కడ భావం తీసుకోకుండా పారిపోయినా ఈ మార్పు ఆగదు. ఒక కొత్త స్పోర్ట్ ట్రై చేయాలనుంది, కానీ నర్వస్గా ఉంది అనుకో. ట్రై చేయకపోయినా సమయం ముందుకే వెళ్తుంది. ట్రై చేయడమే పెరగడం, మార్పుకు ఎదురుగా నిలబడడమే ధైర్యం. అంటే మార్పుకు భయపడకుండా ఉండటమే కరెక్ట్. మార్పుకు భయపడ్డడం సహజమే, కాని ఆ భయంతో ఆగిపోకుండా ముందుకు వెళ్లడమే ధైర్యం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు అర్జునుడికి ఇంకా నేరుగా చెప్తున్నాడు, తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కృష్ణుడు చెప్తున్నాడు, లే, యుద్ధం చేయి, గెలువు. ఈ శత్రువులు ఇప్పటికే నా చేత అయిపోయారు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి, అంటే ఒక పని జరగటానికి ఒక సాధనంగా ఉన్నావు. సవ్యసాచి అని పిలిచాడు అర్జునుడికి ఆ పేరు, ఎందుకంటే అతను రెండు చేతులతోనూ విల్లు వేయగలడు. నిమిత్తమాత్రం అంటే ఏమిటి అమ్మా? ఆ పదం అర్థం కాలేదు. నిమిత్తం అంటే కారణం, నిమిత్తమాత్రుడు అంటే ఒక పెద్ద పని జరగటానికి ఒక చిన్న కారణంగా ఉన్న వ్యక్తి. వాన పడటానికి మేఘం కారణం కదా. మేఘం వాన కురిపించదు, కాని వాన మేఘం ద్వారా వస్తుంది. అంటే అర్జునుడు ఒక పని చేయడానికి ఉన్నాడు, కాని అసలు పని కృష్ణుడే చేస్తున్నాడు. చాలా బాగా చెప్పావు మీరా. కృష్ణుడు చెప్తున్నది, నువ్వు ఈ పని చేయడానికి ఉన్నావు, ఆ పని నీది, నీ బాధ్యత. కాని ఫలితం గురించి భయపడకు, నువ్వు నీ పాత్ర సరిగ్గా పోషించు. అంటే నాన్న, నేనొక టీంలో ఉంటే నా పని సరిగ్గా చేయడమే కదా, మొత్తం గేమ్ నేనే గెలవాలని లేదు. అచ్చమదే, నీ పాత్ర నీది, దాన్ని నిజాయితీగా చెయ్యడమే ధర్మం. నువ్వు పెద్ద చిత్రంలో ఒక భాగం. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇంకా నేరుగా పేర్లు చెప్తున్నాడు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తధాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహి మా వ్యధిష్ట
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇక్కడ కృష్ణుడు పేర్లు చెప్తున్నాడు. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు వీళ్ళందరూ గొప్ప యోధులు. కృష్ణుడు చెప్తున్నాడు, వీళ్ళు ఇప్పటికే నా చేత అయిపోయారు. నువ్వు వ్యధపడకు, యుద్ధం చెయ్యి, గెలుస్తావు. అమ్మా, ద్రోణుడు అర్జునుడికి గురువు కదా, అతన్ని చంపమని కృష్ణుడు చెప్తున్నాడా? అవునారో, అది అర్జునుడికి చాలా కష్టంగా అనిపించింది. గురువు, తాత వంటి భీష్ముడు వీళ్ళతో యుద్ధం చేయడం చాలా నొప్పిగా ఉంటుంది. కాని కృష్ణుడు చెప్తున్నది ఆ నొప్పి సహజమే, కాని నీ ధర్మం నుంచి తప్పుకోవద్దు. కష్టంగా ఉన్నప్పుడు కూడా చెయ్యాలా నాన్నా? కష్టంగా ఉన్నప్పుడే అది నిజమైన ధైర్యమవుతుంది మీరా. చదువు కష్టంగా ఉన్నా సరే కూర్చుని చదివినప్పుడు నీ ప్రయత్నం నిజమైనదవుతుంది. ఫలితం నీ చేతిలో లేదు, కాని ప్రయత్నం నీ చేతిలో ఉంది. అంటే మా వ్యధిష్ట అంటే వ్యధపడకు అని కదా అమ్మా? అవును ఆరో, వ్యధ అంటే బాధ, ఆందోళన. కృష్ణుడు చెప్తున్నాడు, బాధపడకు, ముందుకు వెళ్ళు, గెలుస్తావు. నీ సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకో. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది సంజయుడు చెప్తున్నాడు, కృష్ణుడు కాదు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు చేతులు జోడించి వణుకుతూ మళ్లీ మళ్లీ నమస్కరిస్తూ గొంతు తడారిపోతుండగా భయంతో కృష్ణుడికి మాట్లాడాడు. అర్జునుడు వణుకుతున్నాడా? అంత గొప్ప యోధుడు కూడా వణికాడా? అవును మీరా, అది చాలా ముఖ్యమైన విషయం. వనకడం అంటే బలహీనత కాదు. ఏదైనా చాలా పెద్దది, చాలా నిజమైనది అనిపించినప్పుడు మనసు అలా సస్పందిస్తుంది. సగద్దదం అంటే ఏమిటి అమ్మా? గద్గద స్వరం అంటే గొంతు తడారిపోవటం. చాలా ఎక్కువ ఫీలింగ్ వచ్చినప్పుడు మాటలు సరిగ్గా రావు కదా, అలా. అర్జునుడికి అంత పెద్ద అనుభవం కలిగింది. అమ్మా, అర్జునుడు భయపడినా కూడా మళ్ళీ మళ్ళీ నమస్కరించాడు. అంటే అతను పారిపోలేదు కదా? అచ్చం అదే పాయింట్ మీరా. భయపడ్డటం సహజం, కాని ఆ భయంతో పారిపోకుండా మళ్లీ నమస్కరించి మళ్లీ మాట్లాడడానికి సిద్ధపడ్డటం అది నిజమైన వినయం. నేర్చుకోవాలని ఉన్నప్పుడు మనిషి అలా ఉంటాడు. అంటే నాన్న, అర్జునుడు ఇంకా కృష్ణుడితో మాట్లాడతాడు? అవును ఆరో, ఇక్కడ సంజయుడు ఆగాడు. కాని అర్జునుడు ఇంకా మాట్లాడతాడు. ఆ మాటలు వినాలనుందా? ఈరోజు చాలా లోతైన విషయాలు మాట్లాడం కదా. కాలం అంటే ఒక శక్తి, నిమిత్తమాత్రుడు అంటే ఏమిటి? అర్జునుడు వణుకుతూ కూడా తలవంచాడు. నాన్నా, అర్జునుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు? గొంతు తడారిపోతూ ఏం చెప్తాడు? తర్వాతి శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి చూసి ఏం చెప్తాడో తెలుసా? అతను చెప్తాడు, నీ పేరు విన్నా, నీ రూపం చూసినా జగత్తంతా ఆనందిస్తుంది, భయపడుతుంది. ఇవి రెండూ ఒకేసారి. అది ఎలా సాధ్యమని? ఆనందం కూడా భయం కూడా ఒకేసారి అది ఎలా అవుతుంది?